ఈ రోజు గుడ్లు ఎట్లా ఉడకబెట్టాలో నేను చెప్తాను. ఎట్లా తినాలో కూడా చెప్తాను. ఇప్పుడు ఈ చిన్న బౌల్ ఉంది చూడండి. ఈ చిన్న బౌల్ వచ్చేసి ఇది కరెక్ట్‌గా 4 ఎగ్స్ పడతాయి. వాటర్ తక్కువ ఉండిద్ది. కరెక్ట్‌గా ఒక 13 మినిట్స్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిద్ది. లోపల యెల్లోది కూడా పర్ఫెక్ట్‌గా గట్టిగా అయిద్ది. పచ్చిగా ఉండదు. ఇదే గనక ఇది ఇప్పుడు వేరే బౌల్ తీసుకుంటే పెద్ద బౌల్ తీసుకుంటే పెద్ద బౌల్ కనీసం 50 మినిట్స్ పైన పట్టిద్ది. 15 మినిట్స్ పైన పట్టిద్ది. ఒకవేళ ఇంతకంటే తక్కువ పెట్టామనుకో లోపల యెల్లో పార్ట్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు. పచ్చిగా ఉండిద్ది. ఎప్పుడైనా సరే కుక్ అవ్వాలంటే యెల్లో దాన్ని బట్టే ఎగ్ అనేది బాగా కుక్ అయిందనేది తెలిసిద్ది. ఎగ్ అనేది పూర్తిగా ఉడికితేనే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు ఆ ఎగ్ అనేది. అది సరిగ్గా కుక్ అవ్వలేదు అనుకో ఫస్ట్ అరగదు, మీకు డైజెషన్స్ ప్రాబ్లమ్స్ వచ్చింది. స్టమక్ కూడా అన్కంఫర్ట్ గా ఫీల్ గా ఉండిద్ది. అంటే బ్లోటింగ్ లా ఉండిద్ది, ఉబ్బినట్టు ఉండిద్ది. ఎగ్ యాక్స్ అంటే పచ్చి సొన లోపలిది ఖచ్చితంగా 4 గుడ్లు పైన తినొచ్చు. సింపుల్ గా తింటేనే ఇంకా హెల్త్ కి మంచిది. ఎగ్ యాక్స్ తినే వాళ్ళకి బాడీ సూపర్ గా వచ్చిద్ది. మజిల్ కూడా సూపర్ గా పెరిగిద్ది. అది ఎగ్జాంపుల్ నేనే. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఓన్లీ ఒక 20 ఎగ్ వైట్స్ తినేవాళ్ళు. వాళ్ళందరికంటే కూడా నాకే రిజల్ట్ సూపర్ గా వచ్చింది. ఈ ఎగ్స్ తినడం రాని వాళ్ళకి నేను చెప్తాను. స్టార్టింగ్ నాకు కూడా ఇదే ప్రాబ్లం. ఒక 4 గుడ్లు తీసుకొని ప్లేట్ లో పెట్టుకొని ఒలుచుకొని ఒక గ్లాస్ వాటర్ పెట్టుకోండి. ఒక హాఫ్ ఎగ్ కొరికి పూర్తిగా నమిలితే మిక్సీలో ఎట్లా అయితే వేస్తే నములుతామో అట్లా అయిపోవాలి. ఇప్పుడు వాటర్ సిప్పేయండి, ఎందుకంటే గొంతులోకి సింపుల్ గా వెళ్ళడానికి. ఇప్పుడు సేమ్ మళ్ళీ అంతే, ఒక హాఫ్ ఎగ్ ఒక వాటర్ సిప్ ఇంకా లేదనుకుంటే ఒక ఫుల్ ఎగ్ అనేది తినేసి వాటర్ తాగేసేయండి. వీరంతరకు పూర్తిగా నవిలి తినడానికి ట్రై చేయండి. ఇట్లా చేస్తే మీకు ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఈ కేవలం 4 గుడ్లు తినడానికి పెద్ద గగనం అనిపించింది. ఆ తర్వాత తినే కొద్దీ పెద్దగా ఏం అనిపించదు. జస్ట్ ఒక సింపుల్ 5 మినిట్స్ 2 to 5 మినిట్స్ లో అయిపోద్ది. ఇప్పుడు పిక్ చూసాను, అదేంటంటే ఎగ్ యాక్స్ లో ఫుల్ ప్రోటీన్ విటమిన్స్ అన్ని ఉంటాయని, ఇంకో వైట్స్ లో మాత్రం ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు మీకు ఈ ఫోటో చూస్తేనే మీకు అర్థమైపోతుంది దేంట్లో విటమిన్స్ ఎన్ని వస్తాయని. మరి విటమిన్స్ ఎన్ని వచ్చేదాన్ని ఎవడైనా వద్దనుకుంటాడా? సేమ్ నాకు కూడా అనిపించింది.